నమస్కారం. ఆస్ట్రేలియా మొత్తం జనాభా దాదాపుగా 2.5 కోట్లు అటు ఇటుగా ఉండవచ్చు. అందులో ముస్లిమ్స్ యొక్క జనాభా 10 లక్షలు దాదాపుగా ఉండవచ్చు. యూదులు ఒక 1,00,00,000 మంది ఉండి ఉంటారు. ఈ ఆహ్, ఇప్పుడు ఒకవేళ జనాభా లెక్కలు ఇప్పుడు జరిగి ఉన్నట్లయితే దాదాపుగా అలా ఉంటుంది. అయితే దాదాపుగా భారతీయులు చాలా మంది వలస వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఎందుకంటే భారతదేశం యొక్క వాతావరణాన్ని పోలినటువంటి వాతావరణం ఆస్ట్రేలియాలో చాలా ప్రాంతాల్లో ఉంటుంది. పైగా చాలా ప్రశాంతమైనటువంటి దేశం కాబట్టి ఇంకొకటి చాలా మందికి అక్కడ భూములు కొనుక్కొని వాళ్ళు నివాస స్థలాలు ఏర్పరచుకోవడానికి కొత్త కొత్తగా ఆ నివాసాలు నిర్మించుకోవడానికి చాలా సౌలభ్యం ఉన్నటువంటి ఒక దేశంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు విదేశీయులకు ఇళ్ళు కట్టుకోవడానికి లేనప్పుడు ఆస్ట్రేలియాలో మాత్రం చాలా సులభమైనటువంటి పద్ధతుల్లో ఇల్లు నిర్మించుకోవచ్చు అని ప్రతీతి. కాబట్టి భారతీయులు కూడా ఎక్కువ సంఖ్యలో అక్కడ నివసిస్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ ముస్లింలు చాలా మంది వలస వచ్చినటువంటి వారే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ దేశం కాబట్టి దాదాపుగా ఇస్లామిక రాజ్యాల నుంచి అక్కడ వచ్చినటువంటి వాళ్ళ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎలా ముస్లింలు సిరియా, ఇరాక్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ముఖ్యంగా ఇస్లామిక తీవ్రవాదం ప్రబలిపోయినటువంటి ప్రాంతాల్లో నుంచి వలస వెళ్ళినటువంటి వాళ్ళే ఆస్ట్రేలియాలో కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. మాత్రమే కాకుండా ఇంగ్లాండ్ లాంటి దేశంలోని తెల్లవాళ్ళు సైతం ఆస్ట్రేలియాలో నివాసం ఉండడానికి చాలా ఇష్టపడతారు అన్నది వాస్తవం. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యంతో నిండి ఉన్నటువంటి దేశం. పైగా ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఈ ఇస్లామిక తీవ్రవాదం ప్రబలిపోయి దేశాలు అతలాకుతలమైతున్నటువంటి ఈ సందర్భంలో చాలా మంది ఆస్ట్రేలియా లాంటి దేశంలో, ఎందుకంటే అక్కడ ఇప్పటి వరకు దాదాపుగా ఏదైనా చిన్న చిత్క సంఘటనలు జరిగితే జరగవచ్చు కానీ తీవ్రవాదానికి చాలా దూరంగా ఉన్నటువంటి దేశం అని చెప్పవచ్చు ఇప్పటి వరకు. అందుకే చాలా మంది అక్కడ ధనవంతులు కూడా కేవలం వలస వెళ్ళినటువంటి వాళ్లే కాకుండా పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి కొంతమంది ధనవంతులు సైతం ఆ దేశంలోకి వలస వెళ్ళి అక్కడ తమ యొక్క నివాసాలు ఏర్పరచుకొని అక్కడ సుఖవంతమైనటువంటి జీవితం గడపడానికి ఇష్టపడేవారు. ఈ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఎవరైతే ఇస్లామిక దేశాల్లో నుంచే వలస వచ్చినటువంటి వాళ్ళు ఆయా దేశాల యొక్క పౌరుల యొక్క విశాల మనస్సును బలహీనతగా తీసుకొని ఈ ఇస్లామిక దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జిహాద్ కోసం స్థావరాలు ఏర్పరచుకొని ఆయా దేశాల పైన ఆ పౌరులపైనే ఆక్రమాలు మొదలుపెట్టినటువంటి ఆ సందర్భంలో ఆస్ట్రేలియా మాత్రం ఇలాంటి భీకరవాదానికి, ఇస్లామిక తీవ్రవాదానికి నిన్నటి వరకు లేదనే చెప్పాలి. నిన్నటి వరకు ఈ ఆస్ట్రేలియా చరిత్రలో అలాంటి సంఘటనలు పెద్దవి ఏమీ లేవనే చెప్పాలి. అందుకే అలాంటి పాశ్చాత్య దేశాల పౌరులు కూడా ఆస్ట్రేలియాలో వెళ్లి నివాసం ఉండడానికి ఇష్టపడేవారు. ఆస్ట్రేలియాలోనే చాలా ప్రసిద్ధి చెందిన విహార కేంద్రం సిడ్నీలోని బోండీ బీచ్. ఆ బోండీ బీచ్ లో యూదుల యొక్క హనూకా అనే మతాచార ఉత్సవం నడుస్తున్న సందర్భంలో హఠాత్తుగా అక్కడ ఈ ఇద్దరు తీవ్రవాదులు, తండ్రి కొడుకులు, ఆ ఉత్సవంలో పాల్గొన్నటువంటి వారిపై 2 తుపాకులతో దాడి చేసి 14 మంది అక్కడిదక్కడే ప్రాణాలు కోల్పోవడం, దాని తర్వాత 16 మంది ప్రాణాలు బలి అవ్వడం అన్నది నిన్న జరిగినటువంటి ఒక బహుశా ఈ ఆస్ట్రేలియా చరిత్రలోనే ప్రప్రథమమైనటువంటి ఇస్లామిక తీవ్రవాద సంఘటన అని పేర్కొనవచ్చు. ఈ ఇస్లామిక తీవ్రవాద చర్యలో చనిపోయినటువంటి వాళ్లలో 10 సంవత్సరాల పాప నుంచి 83 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఉన్నారు. ఎవరైతే పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఈ ఆస్ట్రేలియా దేశంలో నివాసం ఉన్నటువంటి ఒక తండ్రి కొడుకులు కలిసి
ఇద్దరు తుపాకులతో వాళ్లపై చేసినటువంటి దాడి, అతి దారుణమైనటువంటి ఈ దాడిలో ఆ చిన్న పాప మరియు దాదాపుగా 83-87 సంవత్సరాల వృద్ధులు కూడా అందులో దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక ఆశ్చర్యజనకమైనటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే హిట్లర్ యొక్క జెనోసైడ్ జరిగిందో జర్మనీలో, అందులో నుంచి తప్పించుకొని మిగిలినటువంటి వాళ్లలోని ఒక వ్యక్తి ఇక్కడ పాపం ఆయన తన ప్రాణాలను ఈ జెనోసైడ్ లో కోల్పోవలసి వచ్చింది. ఆ హిట్లర్ కబంధ హస్తాల నుంచి అయితే మిగిలి ఆ ప్రాణాలు రక్షించుకొని రాగలిగారు, కానీ ఇలాంటి హిట్లర్ కంటే ప్రమాదకరమైనటువంటి ఈ తీవ్రవాదుల చేతుల్లో ఆయన తన ప్రాణాలను కోల్పోయారు. కూడా ఒకడు చనిపోవడం, పైగా వీళ్లను ఆధీనపరుచుకోవడానికి ప్రయత్నించినటువంటి చాలా మంది పోలీసులు సైతం గాయాల పాలవ్వడం, దాదాపుగా 40కి పైగా మంది గాయాలకు బలి అవ్వడం, గాయాల పాలవ్వడం, అందులో 16 మంది ప్రాణాలు కోల్పోవడం అన్నది మొత్తం ప్రపంచాన్ని కదిలివేసినటువంటి చర్య ఇది. అయితే ఇది మనం పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే ఇంతకాలంగా చాలా పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినా, ఇజ్రాయిల్ మీద 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అదే రీతిలో అదే యూదుల యొక్క హనూకా అనే వాళ్ళ మతపరమైనటువంటి ఆచార ఉత్సవంలో మళ్ళీ ఇది జరగడం అన్నది బహుశా యూదులపై, ప్రత్యేకంగా యూదులను, ఇందులో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య కూడా యూదులే, వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వాళ్లను టార్గెట్ చేసి ముఖ్యంగా యూదులను ఈ భూమి మీద నుంచి అంతం చేస్తే తప్ప ఈ అంతిమ రోజు రాదు అన్న వీళ్ళ యొక్క మతపరమైనటువంటి విశ్వాసాన్ని అనుసరించి ఈ చర్య జరిగి ఉండవచ్చు. అయితే ఈ ఇద్దరు తీవ్రవాదులు ఎప్పుడైతే తమ చేతుల్లో తుపాకులు పట్టుకొని ఆ సమూహంపై, ఆ బీచ్ లో ఉత్సవంలో పాల్గొన్నటువంటి వాళ్లపై ఆ దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి అందులో ఉన్నటువంటి ఒక తీవ్రవాదిని ఆధీనపరచుకోవడం, వాడి చేతుల్లోంచి ఆ తుపాకీని లాక్కోవడంతో అతను కూడా ఇప్పుడు ఆ మొత్తం ప్రపంచంలో హీరో అయి మిగిలాడు. అద్భుతకరంగా ఆయన ఆ తుపాకీని అతని చేతుల్లోంచి లాక్కొని నిజంగా కూడా ఆ వ్యక్తి ఈ ప్రపంచంలో హీరో అవ్వవలసినటువంటి వ్యక్తి. ఈ దాడి చేసినటువంటి నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్ అన్నది తండ్రి కొడుకులు. అందులో ఈ నవీద్ అక్రమ్ అనేవాడికి 24 సంవత్సరాలని, ఈ సాజిద్ అక్రమ్ అనేవాడు 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడని, వాడే ఈ దాడి చేస్తున్నప్పుడే వాడి మీద పోలీసులు చేసినటువంటి ప్రతి దాడిలో వాడు కూడా చనిపోయాడు. అయితే ఈ నవీద్ అక్రమ్ అనేవాడు గాయాల పాలై, ఇంకా అయితే మిగతా పాశ్చాత్య దేశాల్లో లాగానే బ్రిటన్ లాంటి దేశాల్లో ఎలాగైతే ఇస్లామిక వలసదారులు వస్తున్నప్పుడు వాళ్లపై అమితమైనటువంటి వాత్సల్యాన్ని, ప్రేమను ప్రకటించి వాళ్లకు సకల సౌకర్యాలు కల్పించి పంచనక్షత్ర సౌధాల్లో వాళ్ళను నివాసం ఉంచి వాళ్లను అనునాయించి, అశ్లేషించి, బుజ్జగించినటువంటి పద్ధతులనే ఈ ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అలాగే వాళ్లపై వాత్సల్యాన్ని, అమితమైనటువంటి ప్రేమను చూపించి వాళ్లను బుజ్జగించి, అశ్లేషించి వాళ్లకు అన్ని సౌకర్యాలు చేసి పెట్టింది అన్నది కూడా వాస్తవం. అయితే ఈ ఇస్లామిక తీవ్రవాదం అక్కడ ఆస్ట్రేలియాలో పూర్తిగా లేదు అని కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే 1915లో ఒక విహార యాత్రికులను తీసుకొచ్చినటువంటి ఒక ట్రైన్ పై 2 యువకులు దాడి చేసిన చరిత్ర ఉన్న దేశమే అది. ఇలాంటి చిన్న చితిక సంఘటనలు జరిగినప్పటికీ ఈ ఆస్ట్రేలియన్ పౌరులకు కూడా వీళ్ళ మీద పెద్దగా ద్వేషం గాని, వాళ్లపై అసహనం గాని ఏమి వాళ్ళు ప్రకటించలేదు అని చెప్పవచ్చు. కానీ ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఆటోమన్ సామ్రాజ్యం మొత్తం అంతమైపోయినప్పుడు వాళ్ళు ఈ జిహాద్ కోసం ఆహ్వానం పలికి ప్రఖ్యాపించినటువంటి సందర్భాన్ని అనుసరించే దానిలోని భాగంగానే మన దేశంలో కూడా కేరళలో జరిగిన మలబార్ కలాపం, ఈ ఆస్ట్రేలియాలో కూడా ఈ విహార యాత్రికులపై 2 యువకులు, ఆ విహార యాత్రికుల ట్రైన్ పై చేసిన ఈ 2 యువకుల దాడిలో కూడా అప్పుడు నాకు తెలిసి 4 చనిపోయారు. దాని తర్వాత ఆస్ట్రేలియాలో 1978లో ఈ కామన్వెల్త్ రాజ్యాల యొక్క
సమావేశంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఆయా దేశాల యొక్క ప్రముఖులపై ఆ సమావేశం జరుగుతున్నప్పుడు సిడ్నీలోని హిల్టన్ హోటల్ ముందు జరిగిన విస్ఫోటనంలో దాదాపు ముగ్గురేదో చనిపోయారు. ఇస్లామిక తీవ్రవాదం పూర్తిగా లేదు అని చెప్పడానికి కూడా లేదు, కాకపోతే అంత పెద్ద పెద్ద సంఘటనలు జరగలేదు అని చెప్పవచ్చు. ఈ దాడి తర్వాత ఆస్ట్రేలియాలో అక్కడ ఉన్నటువంటి పౌరుల్లో ఉన్నటువంటి ఆవేశానికి ప్రతిఫలంగా ఈ కొన్ని ముస్లింలకు సంబంధించిన కొన్ని శ్మశానంలో పందుల యొక్క తలలు తీసుకెళ్లి వాళ్ళు వేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ పాకిస్తాన్ నుంచి వలస వచ్చినటువంటి ఈ ఇద్దరు తండ్రి కొడుకులు నరాన ఇస్లామిక తీవ్రవాదాన్ని జీర్ణించుకొని మానవత్వంపై వాళ్ళు చేసినటువంటి ఈ దాడి మొత్తం ప్రపంచాన్ని కదిలించడం మాత్రమే కాకుండా ఇస్లాం యొక్క నిజ స్వరూపాన్ని కూడా ఇది బయట పెడుతుంది అని నిశ్చయంగా చెప్పవచ్చు. చాలా మంది దీన్ని ఇస్లాం సంబంధం లేదు అని ఈ సూడో ఇస్లామిస్టులు వచ్చి దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ నిరంతరంగా మేము ఇస్లాం యొక్క నిజస్వరూపాన్ని బయట పెడుతున్నటువంటి వ్యక్తులుగా ఇస్లాం ఇలాంటి వాటినే నేర్పిస్తుందని, ఇది ఖురాన్ బోధనలోని భాగమే అని మేము నిశ్చయంగా ఇది చెప్పక తప్పదు. ఇది ఎటువైపు దారి తీస్తుందంటే ఇస్లాంపై మొత్తం ప్రపంచమే ఇస్లాంపై యుద్ధ ప్రఖ్యాపనం చేసే వరకు తీసుకెళ్తుంది అన్నది నిశ్చయం. ప్రపంచ దేశాల్లో చాలా మంది ఇప్పుడు ఈ ఇస్లామిక తీవ్రవాదానికి భయపడిపోయి అక్కడి నుంచి స్థానాలు మార్చుకుని వాళ్ళు వేరే చోటుకి వెళుతున్నారనేది కూడా వాస్తవం. కానీ ఏ దేశంలోకి వెళ్ళినా కూడా ఇస్లామిక తీవ్రవాదం ప్రబలి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉందని భావిస్తున్నటువంటి వాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు ఇస్లాంపై ఈ ఒక యుద్ధ ప్రఖ్యాపనం చేసే వరకు కూడా ఇది తీసుకెళ్ళక తప్పదు అన్నది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఈ ఇస్లామిస్టుల యొక్క కపటవాదం మీకు ఇక్కడే అర్థమవుతుంది. ఫలస్తీన్ లో ఏదైనా జరిగితే మొత్తం మన దేశంలో సైతం ఎన్ని నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చినటువంటి వాళ్ళు, మరి ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఇలాంటి యొక్క భీకరమైనటువంటి ఈ తీవ్రవాదానికి 16 మంది బలి అయిపోయినటువంటి దానికి ఎవరైనా రోడ్ల మీద వచ్చి దీన్ని ఖండిస్తూ నినాదాలు చేశారో చూడండి. ఇదే వీళ్ళ యొక్క ద్వంద్వ ప్రవృత్తి. వాళ్ళ నరాన ఇస్లాం జీర్ణించుకుపోయినటువంటి వాళ్ళు నిశ్చయంగా దీన్ని ఖండించి బయటికి వస్తారని మనం విశ్వాసించడానికి లేదు. వాళ్ళు బయట అందరినీ చూపించడానికి బహుశా వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ప్రకటనలు చేయవచ్చు, కానీ సామూహికంగా రోడ్ల మీదకి వచ్చి దీన్ని ఖండించడానికి వాళ్ళు ఎక్కడైనా ప్రయత్నం చేశారో మీకు చూపించండి. ఎందుకంటే మనదేశ్కర్ కనహయ్యాలాల్ అనే ఒక అమాయకమైనటువంటి ఆ టైలర్ ను చంపేసినప్పుడు కూడా ఏ ఇస్లామిస్టులు వాళ్ళు బహిరంగంగా వచ్చి సామూహికంగా వాళ్ళు దానికి ఖండిస్తూ నినాదాలు చేశారా, ప్రకటనలు చేశారా? చేయరు. ఎందుకంటే అదే అసలు సిసలైనటువంటి ఇస్లాం కాబట్టి.